ఇంకా మీరు మంచి సింగర్ అని కూడా విన్నానండి నేను. సో సింగింగ్‌లో వెరైటీస్ ఏంటి? మీరు ఎవరిని ఫాలో అవుతారు? సో అవంతా మీకే తెలుసు. ఎందుకంటే లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేది మీరే కాబట్టి మీకు ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ఏది చేయగలిగితే అదండి మీ ఇష్టం. మెయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను డాన్సర్ స్టేజ్ ఎక్కాలంటే ఆ పాట ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పాడుతూ వేసేవాడిని లిప్ చేస్తూ. అందుకనే లిప్ సింక్ ఉండేది. లిప్ సింగ్‌తో నేను లిప్ ఇస్తూ పాడేవాడిని. అందుకే ఆ పాట కూడా వచ్చేది. అట్లా చిన్నప్పటి నుంచి మీరు టెన్షన్ పడకండి. ఆ పెర్ఫార్మన్స్ కూడా ఉంది మీతో. సో అలా పాడుతూ అలా ఫ్రెండ్ ఆర్కెస్ట్రాలో అప్పుడు మిమిక్రీ చేస్తూ ఉన్నా. మిమిక్రీ సింగింగ్ సరదాగా అంటే వాళ్ళు పాడిన దానికి నేను భిన్నంగా పాడాలి అని ట్రై చేసి నేను కొన్ని సాంగ్స్ అలా పెట్టుకుని ఉన్నానండి. అందులో వచ్చి మెగాస్టార్ పాడిన పాట ఓకే. తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే అమ్మడు ఓయ్ అమ్మడు నువ్వు మరీ పరాగా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. సో ఇట్లా మెగాస్టార్ పాట వెనకాల వచ్చి మాస్టర్ అనాలి. అండ్ చాయ్ చడుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఈ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ కుషీలనే చూపురా భాయ్ ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్ ఈ చాయ్ నవాబుకి బంధువేను ఏ చాయ్ మనసుకి మందురా భాయ్ ఈ చాయ్ గలాసుకి జే జే ఏ చాయ్ చడుక్కున తాగరా భాయ్ ఆహా ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్ బాయ్ ఆహా. ఇప్పుడు డైలాగ్స్ చెప్పడం వేరండి, పాటలు పాడడం ఏంటండి కదా, చాలా కష్టమే. అంటే ఇష్టంతో ఉంటే ఏదైనా కష్టం అనిపించదండి. సో నాకేంటంటే అలా హీరో అంటే మీరు సాంగ్స్ పాడడం అంటే మీ వాయిస్ తో పాడడం కాదు, మిమిక్రీ వాయిస్ లో కూడా మీరు పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా ఇంకా ఇప్పుడు అలా జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ కూడా మనం చేయలేదు కాబట్టి ఆయన వాయిస్ ఆయన సాంగ్. ఏ విట్రా చారి ఏ విట్రా చంద్రకళ నాదని చెప్తే నువ్వేంట్రా. అయ్యో అదేంటి పని గురువు గారు ఇలా మాట్లాడుతున్నారేంటి. అరే నవ్వు వస్తుంది కదరా, నువ్వు నవ్వు ఆపుకున్నావు కదా. అరే గురువు అని గుండెల్లో కొట్టావు కదరా. గురువు గారు ఎంత మాట అండి. అరే నీకైనా నువ్వు బాగానే ఉన్నావు, నన్ను ఆ మమ్మీ తగులుకుంటుందిరా. ఏ మమ్మీ గురువు గారు. అదేరా నా ఆత్మ, అది నన్ను తగులుకుంటుందిరా. అయ్యా నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదా బాబు. గురువు గారు ఇది ఎక్కడ కర్మండి, మమ్మీలు మిమ్మల్ని తగులుకోవటం ఏంటంటే గురువు గారు. ఇలా బ్రహ్మానందం గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు కవర్ చేసేసాం. ఓకే. సో ఇట్లా ఎన్టీఆర్ గారు వాయిస్ చేయొచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆయన వాయిస్లో పాటలు కూడా ఆయన చాలా సినిమాల్లో పాడారండి. మెయిన్ నాకు నచ్చిన పాట I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. దగున్నా మాయదారి పిల్ల నే పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెబుతానే మళ్ళా. I wanna follow you. I wanna follow. సెల్ ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తా ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. సూపర్ అండి. ఓకే, ఇప్పుడు లైవ్ డబ్బింగ్ అని వింటూ ఉన్నామండి. లైవ్ డబ్బింగ్ అంటే ఏంటి అసలు? లైవ్ డబ్బింగ్ అంటే ఇప్పుడు నేను మీకు చాలా కొన్ని డైలాగ్స్ ఇవన్నీ చెప్తానండి. కానీ ఏంటంటే నేను స్టేజ్ మీద కొన్ని ఇటు తిరిగే మామూలు పబ్లిక్లో నేను చేస్తూ నిలబడి చేయొచ్చు. ఇక్కడ నేను కామెడీ చేయొచ్చు, లేకపోతే కొంచెం వాయిస్ అటు ఇటు ఉన్నా కొంచెం చల్తా వెళ్ళిపోతుంది. కానీ సినిమా సన్నివేశం వేస్తానండి. సినిమా సన్నివేశం వేసి ఆ సన్నివేశాన్ని తగ్గట్టుగా లిప్ సింక్ చేస్తూ మళ్ళీ ఆ పాత్రకి తగ్గట్టుగానే
కంటిన్యూషన్ డబ్బింగ్, మీరు డబ్బింగ్ చెబుతూ ఉంటారు లైవ్ గా అక్కడ మ్యూట్ లో ఉంటుంది. అదే ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తెర మీద ఏం జరుగుతుందో ఆ సీన్ అంతా వెళ్తూ ఉంటుంది, మీరు ఇక్కడ కొంచెం కూడా మిస్ కాకుండా డబ్బింగ్ చెప్పేయాలి. అవునండి, కష్టమే కదండి అది కూడా. అదే అందుకనే మిమిక్రీలో ఇంకా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఉండాలనే ఉద్దేశంతో డబ్బింగ్ని ఎంచుకొని నేను ఎంచుకున్న మిమిక్రీ డబ్బింగ్ని రెండు మిక్స్ చేస్తూ ఇప్పుడు ఇలా ప్రజెంట్ చేస్తున్నానండి అట్లా. సో అలా నేను దానవీర సూరకర్ణ, ఒక మగధీర, ఓ యమదొంగ, ఈ డైలాగ్స్ దాదాపుగా 3 నిమిషాల పాటు ఉంటాయి సన్నివేశాలు. 3 నిమిషాల పాటు కుక్క తిప్పకుండా ఆ సన్నివేశంలో ఎక్కడ ఇంత కూడా మిస్టేక్ లేకుండా, అంటే సింక్లోనే అందులో 2 పాత్రలను 3 పాత్రలను కవర్ చేస్తూ నేను అలా చెప్పడం జరిగింది. అలా నేను సన్నివేశాలను పెట్టుకుంటూ డిఫరెంట్గా ఇది ఏదైనా ఒక్కటి చెప్పగలుగుతారా? ఎక్కువ మీ వాయిస్ నేను స్ట్రెయిన్ చేయలేను. హితుడా ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెప్పమన సూతుల కింద నిర్వహర్త లేనందువా. ఎంత మాట ఇది క్షాత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి దుభుత్సకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టిగుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము, ఇంత ఏళ అస్మత్ పితామహుడు కులకురపుత్రుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగ గర్భమున జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశనకు మూలపురుషుడు వజిష్ఠుడు దేవే వేష్టకు ఊరసిపుత్రుడి కాడా. అతడు పంచమజాతి కన్య నరుంజతందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనదు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడిచిన మత్స్యకన్యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండి అయిన మా పితా అంబికతో మా తండ్రిని, మా పిడపితో అంబలికతో మా పిడతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణులను మీ కీర్తింపబడుతున్న ఈ విదుర మహదేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కుర్వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములందులకు. నాయన సుయోధన, తాత ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కాదు. నీవు అన్నట్టు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రములు ఉన్నవారెల్లరూ క్షత్రియులు, వారిలో రాజ్యము కలవారే రాజులు. అట్టివారు ఈ కురుమహాసభలో నిలువుటకు అర్హులు. ఓ రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడైతే నిమూర్తాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధర్వ సార్వభౌమ సూర్చరే మనని మండిత సువర్ణ సింహాసమును తెప్పింపుము. పరిజనులారా పుణ్య భగీరథ తోయములందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ తురుయారములు సుస్వరంగా మ్రోగనిండు. వంద బాగులారా కన్న మహారాజును కైగలను కావింపుడు. పుణ్యాంగులారా ఈ రాధాసుతన పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ కర్ష వైడిన ప్రభాచోలికి వాంఛలు చలరేగ వీరగంధము విద్యనార్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదును.